ఆడియన్స్ కి మోస్ట్ ఫేవరెట్ అయిన వెంకటేష్ కి యాక్షన్ పెద్దగా సక్సెస్ ఇవ్వలేదు. అందుకే తన కెరీర్ కి మైలేజ్ ఇచ్చిన, సక్సెస్ తెచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ని మరోసారి నమ్ముకుంటున్నారు వెంకటేష్. అది కూడా ఫన్, ఫ్రస్ట్రేషన్ అనే ఫ్యామిలీ సబ్జెక్ట్ తో మొన్న మధ్య మంచి హిట్ ఇచ్చిన డైరెక్టర్ తో హ్యాట్రిక్ మూవీకి రెడీ అవుతున్నారు. సంక్రాంతికి సైంధవ్ వెంకటేష్ కి మామూలు షాక్ ఇవ్వలేదు. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్ కి పెద్దగా రీచ్ కాలేకపోయింది. కారణం, ఈ సినిమాలో వెంకీ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ రోల్ చేయడమే. యాక్షన్ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫేవరెట్ అయిన వెంకటేష్ ఇంతలా యాక్షన్ చేయడం ఆడియన్స్ కి అంతగా నచ్చినట్టు లేదు. అందుకే సినిమాని పెద్దగా ఆదరించలేదు. ఇదే విషయం రియలైజ్ అయినట్టున్నారు వెంకీ. అందుకే మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అంటూ ఫ్యామిలీ సబ్జెక్ట్ దగ్గరకు వచ్చేశారు వెంకటేష్ సైంధవ్ రిజల్ట్ తర్వాత యాక్షన్ కి బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఫ్యామిలీ సబ్జెక్ట్ చేయడానికి రెడీ అయ్యారు. అది కూడా తనకు ఈ మధ్య కెరీర్ కి మైలేజ్ ఇచ్చిన అనిల్ రావుపూడితో. వెంకటేష్ అనిల్ రావుపూడి కాంబినేషన్ లో ఇప్పటికే F2, F3 సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి. ఈ రెండు సినిమాలు అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఫన్ సబ్జెక్ట్స్ కావడంతో ఆడియన్స్ రెస్పాన్స్ కూడా అదే రేంజ్ లో ఉంది. అందుకే మరోసారి ఈ కాంబో సెట్ కాబోతోంది. అనిల్ రావుపూడి, వెంకటేష్ మూడోసారి చేయబోతున్న ఈ సినిమాకి దిల్ రాజు ప్రొడ్యూసర్ అని తెలుస్తోంది. ఈ ముగ్గురు కలిస్తే ఆ సినిమా మరో హిట్ గ్యారంటీ అన్న టాక్ ఇప్పటికే ఇండస్ట్రీలో స్టార్ట్ అయింది. ఆల్రెడీ బాలయ్యతో భగవంత్ కేసరి సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న అనిల్ రావుపూడి ఇప్పటి వరకు నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు వెంకటేష్ తో సినిమా డిస్కషన్స్ లో ఉండడంతో ఈ హ్యాట్రిక్ కాంబినేషన్ మీద అప్పుడే అంచనాలు మొదలయ్యాయి.